పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఆళ్ల మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు వరిలో నూతన రకాలు సాగు చేస్తున్నారు. నూతన రకాల వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను ప్రతి సంవత్సరం వరిలో మినీ కిడ్స్ రకాలని సాగు చేయడం జరుగుతుంది. అది కూడా బీపీటీ పోలిన్ రకాలు, సన్న రకాలని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము పెట్టిన రకాల్లో RGL 7034 అనే రకాన్ని సాగు చేయడం జరిగింది. 145 రోజులు పంటకాలం ఉంటుంది. బీపీటీ పోలి ఉంటుంది. బీపీటీ కన్నా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చి మంచి గింజ నాణ్యతతో మనకి మార్కెట్లో కూడా రావటం జరుగుతుందండి. సో అదైతే మేము ఖరీఫ్లో రెండో మినీ కిట్గా సాగు చేయడం జరిగింది. దాంట్లో మాకు ఈ సంవత్సరం 40 బస్తాలు ఎండువడ్లు 75 కేజీలు దిగుబడి రావడం జరిగింది. మాకు మామూలు బీపీటీలు అయితేనేమో 30 బస్తాలు పచ్చి వడ్లు వచ్చినాయి. అయితే ఏంటంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అన్నింటిలోనూ దిగుబడులు తగ్గినాయి. RGL 7034 అయితే బీపీటీ కన్నా 7 బస్తాలు అదనంగా వచ్చినాయి. సో అందువల్ల ఏంటంటే రైతాంగం కొత్త రకాలు ఏదైతే ఉన్నాయో ఈ కొత్త రకాల్లో ఏంటంటే ఎరువులను తగ్గించి వాడుకుంటా, అట్లానే పైన వాడే మందులు కూడా అంత అవసరం ఉండదు. ముఖ్యంగా రైతులు చేస్తున్న తప్పు ఏంటంటే యూరియాని ఎక్కువ వాడేస్తున్నారు. దయచేసి యూరియాని తగ్గించి వాడండి. అట్లానే ఫ్లవరింగ్ స్టేజ్లో వాడే మందులు కూడా, పెస్టిసైడ్స్ కూడా పర్టికులర్గా కొన్ని రకాలు అనేవి వాడటం జరుగుతుంది. సో కొన్ని రకాలు మెత్తదనం రావటం జరుగుతుంది ఆ టైంలో. అట్లాంటి మందులు వాడకుండా మెత్తదనం రాని మందులు వాడుకుంటే మనకి పడిపోకుండా ఉండే అవకాశం కూడా ఉండిద్ది. ఫ్లవరింగ్ స్టేజ్లో మనం చేసే స్ప్రేయింగ్స్ ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి ముసురు వాతావరణం కానీ, లేదంటే మనకు ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, అట్లాంటప్పుడు మెత్తదనం వచ్చే మందులు మాత్రం దయచేసి వాడకాకండి. పెక్సలాన్ కానీ, నాటివోల్ కానీ ఇట్లాంటివి అవసరం లేదు ఆ టైంలో. జనరల్గా వాడే మందులు టిల్ట్ ఒకటి, బావిస్టన్ ఒకటి, ఏదైతే వెనకటి నుంచి వాడే మందులు ఉన్నాయో అవే వాడుకుంటే సరిపోద్ది. RGL 7034 అనే వెరైటీ అయితే చాలా బాగుంది. మొంతా తుఫాన్ తట్టుకుని అధిక దిగుబడి వచ్చింది. సో రైతాంగం కూడా మీరు మీ పొలాల్లో ఎంతో కొంత ఎక్కువ మొత్తంలో కాకపోయినా ఒక ఎకరంలో పెట్టుకుని సాగు చేసుకుని చూసుకుని మీకు వచ్చిన ఫలితాలను బట్టి నెక్స్ట్ ఇయర్ సాగు చేసుకోవడానికి చేసుకోవచ్చు. వరి పంటలో నూతనంగా విడుదల చేయబడి బీపీటీ రకాన్ని పోలిన RGL 7034 రకాన్ని గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.